నల్గొండ జిల్లా దేవరకొండ మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. 5 విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిని చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నల్గొండ జిల్లాలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేపుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. 2 రోజుల క్రితం నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం దుగ్గ్యాల మోడల్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన మరొక ముందే తాజాగా దేవరకొండ మోడల్ స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయితే కలకలం రేపుతా ఉంది. అయితే ఈ దేవరకొండ మోడల్ స్కూల్ చెందినటువంటి 5 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే మధ్యాహ్నం భోజనం తిన్నటువంటి 5 విద్యార్థినులు వాంతులు విరోచనాలతో కూడా ఇటు తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అయితే వారికి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే అందుతా ఉంది. అయితే 2 రోజుల క్రితం కూడా పిఏపల్లి మండలం దుగ్గ్యాల మోడల్ స్కూల్లో కూడా ఆ 4 విద్యార్థులు అయితే ఫుడ్ పాయిజన్ కూడా అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఆ ఘటనపై కూడా కలెక్టర్ కూడా స్పందించడం జరిగింది. కలెక్టర్ కూడా విద్యార్థులను పరామర్శించడం జరిగింది. అయితే పూర్తి సమగ్ర విచారణ అనంతరం కూడా అక్కడ ఫుడ్ పాయిజన్ కాలేదని కూడా కలెక్టర్ అయితే వివరణ ఇచ్చారు. అయితే ఆ వివరణ ఇచ్చిన కొద్దిసేపటికి కూడా దేవరకొండ మోడల్ స్కూల్లో దేవరకొండ మోడల్ స్కూల్ హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. అయితే మధ్యాహ్న భోజనం అంటే సరిగా పడకపోవడంతో కూడా తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా కూడా తాము ఆసుపత్రిలో చేరామని కూడా అక్కడ విద్యార్థులు అయితే చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వం సంబంధించి కావచ్చు అధికారులు అయితే ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ జరిగిందని మాత్రం కూడా విషయాన్ని అయితే ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి జమ్మికుంట ఫుడ్ పాయిజన్ కేసు సంబంధించి కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేశాయి. అయితే గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో ఇటు మోడల్ స్కూల్ సంబంధించిన హాస్టల్లో కనీసం విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అయితే పెట్టడం లేదంటూ కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలతో పాటు ఇటు ప్రతిపక్ష నేతలు అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వంపై కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో తాజాగా నల్గొండ జిల్లాకు సంబంధించి 2 రోజుల క్రితం పిఏపల్లి దుగ్గ్యాల మోడల్ స్కూల్ కావచ్చు, తాజాగా దేవరకొండ మోడల్ స్కూల్ సంబంధించి వరుస ఫుడ్ పాయిజన్ అవుతుండడంతో కూడా ఇటు ప్రతిపక్ష నేతలైతే ప్రభుత్వంపై కూడా అనేక విమర్శలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా 2 రోజుల క్రితం పిఏపల్లి సంబంధించి కూడా మోడల్ స్కూల్స్ ఫుడ్ పాయిజన్ సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అయితే ఫుడ్ పాయిజన్ అయిందని మాత్రం అయితే ధృవీకరించలేదు. వారి అస్వస్థతకు కారణమని ఏంటనేది మాత్రం అయితే నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా దేవరకొండ మోడల్ స్కూల్లో కూడా ప్రస్తుతం అయితే ఫుడ్ పాయిజన్ ఘటన సంబంధించి కూడా అధికారులు అయితే ఈ విచారణ అయితే చేపడుతున్నప్పటికీ కూడా ఈ ఘటనపై కూడా మరి అధికారులు ఏం తేలుస్తారని కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం అయితే దేవరకొండ మోడల్ స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు అయితే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అయితే వారి పరిస్థితి నిలకడగా ఉందని కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే అంటే దేవరకొండ నియోజకవర్గంలో వరుస మోడల్ స్కూల్స్ సంబంధించి కూడా ఫుడ్ పాయిజన్ అవుతుండటంతో కూడా కొంత విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల పేరెంట్స్ తో కూడా కొంత ఆందోళన అయితే నెలకొందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.